మర్యాదగా నువ్వుగా చట్టానికి లొంగిపో. నేనేలా సరెండర్ కాను సార్, మీరు లడ్డూ సింగ్ గారు కదా. ఇక్కడ చట్టం ఎవరు? చట్టం పేరు ఎవరిది? మర్యాదగా బయటికి రా, మర్యాదగా బయటికి రా అంటున్నాను. చట్టం మీద ఆనగా చెప్తున్నాను. చట్టం మర్యాదగా బయటికి రా. నువ్వు లడ్డూ సింగ్ చేతిలో నుంచి తప్పించుకుని బయటికి పారిపోలేవు. రా, బయటికి రా అంటున్నాను. రా, ఎక్కడున్నావు? లడ్డూ సింగ్ సార్, వాడు మిమ్మల్ని మోసం చేసి తప్పించుకు పారిపోతున్నారు సార్. లడ్డూ సింగ్ ని మోసం చేశాడా? లడ్డూ సింగ్ ని మోసం చేసి పారిపోయాడా? నేను వదలను వాణ్ణి. ఇక చాలా అంకుల్ ఆపేయండి, బాగా టైర్డ్ అయి ఉంటారు. సరే కానీ ఇక మాస్క్ తీసి మీ అందమైన మొహాన్ని చూపించండి. ఎలాగో జైలుకెళ్ళి గ్లామర్ పెంచుకోవచ్చు కదా. చిన్నపిల్లోడా, మర్యాదగా వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నా ప్రియమైన స్నేహితులరా, ఇప్పుడు కాసేపు నన్ను వదిలేరంటే నేను ఇంటికి వెళ్తాను. వీళ్ళ నుంచి నేను తప్పించుకోవాలంటే నాకు ఒకే ఒక మార్గం ఉంది. వీన్ని ఇరికిచ్చేద్దాం. దొంగ ఇక్కడ ఉన్నాడు. 4 తగిలించండి, వదలకండి, కొట్టండి. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తాం. నేను దొంగవాడిని కాదు. లేదు 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 లేదు, మీకు ఎన్నిసార్లు నేను చెప్పను, నేను దొంగవాడిని కాదు. ఈ జాకెట్ నాకు కింద దొరికింది, అందుకే నేను వేసుకున్నాను. దొంగలందరూ ఇలాగే చెప్తారు. ఏ దొంగ అయినా నేనే దొంగనని చెప్తాడా? చెప్పు. నువ్వు పట్టబడ్డావు. నువ్వు దొంగతనం చేసిన వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. చట్టానికి కావాల్సింది ఆధారాలు. ఆ ఆధారాలన్నీ నీకు ఎదురుగా ఉన్నాయి. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మిమ్మల్ని అందరినీ ఊరికే వదిలిపెట్టను. ఒక్కొక్కరిని ఏం చేస్తానో చూస్తూ ఉండండి. ఏంటయ్యా, ఏమైంది ఇక్కడ? ఎన్ని తేనెటీగలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమైందిరా? నువ్వే ఎందుకని ఇలా చేసుకుంటున్నావు? ఒక మంచి వాడిని దొంగోడని చెప్పి మీరు నిరూపిస్తే తను ఎలాంటి పనులు చేస్తాడో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను.
లేదు లేదు నన్ను వదిలేయ్. ఇలా రాదా? అమ్మో. ఎవరైనా కాపాడండి. లోకప్ని తెరువు. కానిస్టేబుల్ కానిస్టేబుల్ లాకప్ని తెరువు. లాకప్ని తెరవయ్యా. అలాగే సార్. అయ్యో ఏంటయ్యా ఇది నా వల్ల కావట్లేదు. బామ్మగారు శివ ఉన్నాడా? లోపలనే ఉన్నాడు. మీరు లోపలికొచ్చి కూర్చోండి, నేను పిలుస్తాను. శివా శివా. హలో అంకుల్. అవును, మీ పేరేంటి? హలో నేనే లడ్డూ సింగిని. లడ్డు సింగ్ గారు పంపించినట్టున్నారు. ఇంకా నయం తను రాలేదు. వచ్చారంటే శివను కూడా తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే ఆయనకు వెళ్ళు వంగదు. అరే ఎందుకమ్మా లడ్డూ సింగ్ గారిని అంతలా తిడుతున్నావు? పాపం ఇతను చాలా అమాయకుడమ్మా. ఇతన్ని ఎప్పుడూ అందరూ చాలా అపార్థం చేసుకుంటున్నారు. అలాగా? తనని చూస్తే అమాయకుడిలాగా అనిపిస్తోంది. నా చేతిలో గనక దొరికాడంటే తేనెటీగలు వదిలి కుట్టేలా చేస్తాను. మీరు చెప్పినట్టు లడ్డూ సింగిని అవి కరి చేశాయి. ఏంటి, లడ్డు సింగ్ గారిని తేనెటీగలు కుట్టేశాయా? అవును, ఇప్పుడు లడ్డు సింగ్ ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడే బామ్మగారు. ఇదిగో నేనే లడ్డూ సింగిని. తేనెటీగలు ఎందుకు మిమ్మల్ని ఇలా కోరికాయి లడ్డు సింగ్ గారు? చెప్పండి. నిజానికి అసలు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. అసలు ఇది ఎలా జరిగింది? వాడే చేశాడు ఇదంతా. అవును, ఏంటిది? నేను ఒక దొంగోడ్నా? నన్ను దొంగోడనే చెప్పారు కదా మీరు. ఎప్పుడు చూడండి. ఇప్పుడు ఎలా ఉంది? ఊర్లో ఉన్న ప్రజలందరూ నన్ను దొంగోడని చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, దానికి తగ్గ శిక్ష మీకు ఇవ్వకుండా నేను ఊరికనే ఉండను. అంకుల్, మీకు తెలియదేమో, మీరు చేసేదాన్ని దొంగతనం అంటారు. అలాగా? దారికి అడ్డు తప్పకో, లేదంటే బాగోదు చిన్నపిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. శివ ముందు అక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొద్ది క్షణాల్లో వాడు అంటాడు, అవన్నీ నీ మీద వచ్చి పడతాయి. పారిపో శివ, పారిపో. తిరిగి వచ్చేసాయి. ఈసారి మీరు నన్ను ఏం చెయ్యలేరు, ఎందుకంటే మేము నెట్ వేసుకున్నాము కదా. అవునవును, మేము నెట్ వేసుకున్నాం.
శివ, ఒకవేళ అతను చెప్పేది నిజమై ఉంటుందా? తను దొంగ అవ్వకుండా ఉండొచ్చు కదా. జాకెట్ ద్వారా ఏదైనా తెలుసుండొచ్చు. దొంగతనం చేస్తూ పట్టుపడ్డాడు వాడు, కానీ చెప్తున్నాడు నేను దొంగను కానని. అతని మాటలు వింటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నాకు కూడా అతను నిజంగానే దొంగ కాదేమో అనిపిస్తోంది. లడ్డు సింగ్ గారు, ఆ ప్రదేశంలో ఉన్న సీసీటీవీ కెమెరా చూడొచ్చా? చూసారా, దొంగ ఇక్కడ మాస్క్ వేసుకున్నాడు. అందుకే మనం వాడి మొహం చూడలేకపోయాం. స్టాప్ చేయండి, పాజ్ చేయండి. అలా చూడు శివ, ఆ దొంగ చెవులీలు పెట్టుకున్నాడు. కానీ ఆ హనీబీ మనిషి చెవుల్లో చెవులీలు లేవు కదా. అరే రే 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 రే, ఈ దొంగ కాడ గ్యాంగ్ అన్నమాట. ఈ గ్యాంగు 2 చెవులల్లోనూ ఇలాగే వేసుకుంటారు. ఆ. అయితే ఆ దొంగ వేరే ఎవరో అయి ఉంటారు కదా. అనవసరంగా నిందని ఈయన మీద వేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ నిజమైన దొంగని తీసుకొచ్చి ఆ హనీబీ మ్యాన్ ముందు నించోబెట్టకపోతే హనీబీ మ్యాన్ తన తేనెటీగలన్నింటినీ పంపించి ప్రజల మీద పగ తీర్చుకుంటాడు. దొంగ దొంగతనం చేశాక అడవి లోపలికి వెళ్ళిపోయాడు. హనీబీ మ్యాన్ కూడా అక్కడే ఉన్నాడు. అంటే ఒకవేళ ఆ గ్యాంగ్ ఆ అడవిలోనే ఉన్నారా ఏంటి? హలో లడ్డు సింగ్ సార్, ఇక్కడ అడవిలో నాకు పాత లొకేషన్ ఒకటి కనిపిస్తోంది. నాకు తెలిసి ఆ పాత బిల్డింగ్ లోనే దొంగలు ఉంటుంటారు. మన ఊరికొక కొత్త సమస్య. హనీ బీ మ్యాన్ ఈ వేదస్థితి మొత్తం అంతటిని తన దొంగలిస్తున్నాడు. తనకి సహాయం చేస్తుంది భయంకరమైన తేనెటీగలు. తనకి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తేనెటీగలతో ఇబ్బంది పెడుతున్నాడు. ఈ అనీబీ మ్యాన్ చాలా భయంకరమైన వాడిలా ఉన్నాడు. ఆ రోజు నన్ను జనం తరుముకుంటూ వస్తే నేను ఈ ఇరికించేసి తప్పించుకొని వచ్చాను. అలా అయితే బాస్, ఈ ఊర్లోకి మనం దొంగతనం చేయలేమా? అయితే మనం ఈ ఊరు వదిలేసి ఇంకో ఊరికి వెళ్ళిపోదాం. అంకుల్, మీరేమి ఊరిని వదిలి వెళ్ళనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా జైలుకే వెళ్తారు. అలాగా? మేమెందుకు జైలుకి వెళ్ళాలి? నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను కదా. నాకు తోడుగా పోలీసులు కూడా వస్తున్నారు. అవును, ఆ రోజు నా దారికి అడ్డు వచ్చినోడే కదా నువ్వు. రే చిన్న పిల్లవాడా, నా దారికి అడ్డు రాకు. భయంకరమైన వాళ్ళు నేను ఒక్కడిని. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. మీరు సిద్ధంగా ఉన్నారుగా? శివ, నా పేరు శివ. యూడి, వాళ్ళు నీ వైపే వస్తున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారుగా? మేము సిద్ధంగానే ఉన్నాం. ఇటు వస్తే చూసుకుంటాం. తేనెటీగలు వస్తున్నాయి.
చాలు కొట్టుకో ఆపు. నా జీవితంలో ఎప్పుడు ఇన్ని తన్నులు తిన్నావనే కాదు, నేను ఇంతకు మించి నువ్వు కొట్టడం మొదలు పెడితే నేను తట్టుకోలేను. ఆగు. ఏయ్, వద్దు, 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 వద్దు. ఊ ఆ నేను చెప్పకో, ఏదని చెప్పకయ్యా. చూడు, చూసావా, మేము దొంగల్ని పట్టుకున్నాం. శివానే పట్టించింది. శివ దొంగలందరినీ పట్టించాడు. దొంగ వీళ్ళే, మీరు కాదు. తెలియక పొరపాట్లో ఏదో జరిగింది. జరిగిన దానికి మీ దగ్గర నేను సారీ చెప్పుకుంటున్నాను. ప్రజలందరి తరపున నేను సారీ చెప్పుకుంటున్నాను. సారీ. ఈ దొంగలకి శిక్ష పడేలా నేను చేస్తాను. చూడండి, నువ్వు వాళ్ళకి శిక్ష ఇవ్వకర్లేదు. చట్టం చేసే పని శిక్ష విధించడమే కదా. చట్టమే కదా శిక్షించాలి. అలాగైతే అది నీ ఇష్టం. అందరూ ఒక వైపుకి వెళ్ళిపోండి. త్వరగా. ఇక చాలా వదిలేండి అంకుల్. ఆల్రెడీ వాళ్ళకి చాలా శిక్షను విధించారు. మేమందరం మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాం. సారీ, అది నేనే మీకు చెప్పాలి. ఈ ఊరు జనాలందరినీ నేనే చాలా కష్టపెట్టాను. నాకు ఎంత కోపం వచ్చినా ఇలాంటి తప్పుడు నిర్ణయం నేను తీసుకోకుండా ఉండాల్సింది. You are under arrest. నా దగ్గర ఉన్నది ఒకటే కదా. పర్వాలేదులే, అందరూ నాతో పాటు నడుచుకుంటూ జైలుకి రండి. లెట్స్ వాక్.